చిత్రసీమ అనేది మేల్ డామినేటింగ్ ఇండస్ట్రీ అనేది ప్రతి ఒక్కరు చెప్పే మాట. ఇక్కడ హీరోలకి ఇచ్చే రెమ్యూనరేషన్ హీరోయిన్లకు ఎవరు అన్నది కూడా వాస్తవమే. బట్ 1971లో విడుదలైనటువంటి దసరా బుల్లోడు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారికి 25,000 రెమ్యూనరేషన్ ఇస్తే అందులో హీరోయిన్గా నటించిన వాణిశ్రీకి 50,000 రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఈ సినిమాలో ఫస్ట్ జయలలితని హీరోయిన్గా అనుకున్నారు. బట్ ఆవిడ లాస్ట్ మినిట్లో ఎంజీఆర్తో సినిమా చేయాల్సి ఉంది కాబట్టి ఈ సినిమాలో చేయలేనని చెప్పడం వల్ల ఆవిడ స్థానంలో వాణిశ్రీని తీసుకున్నారు. అప్పటికే వాణిశ్రీ చాలా సినిమాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఆవిడ డేట్స్ సంపాదించడం కోసం విబి రాజేంద్ర ప్రసాద్ దసరా బుల్లోడు దర్శక నిర్మాత ఎంత ఖర్చైనా పర్లేదు నాకు ఇమ్మీడియట్గా వాణిశ్రీ డేట్స్ కావాలని చెప్పి ఆవిడికి 50,000 రెమ్యూనరేషన్ ఇచ్చి డేట్స్ సంపాదించారు. వాళ్ళిద్దరూ జంటగా నటించినటువంటి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.